నమో నారాయణ. శ్రీ వెంకటాద్రి వైభవం శ్రీనివాస సప్తగిరుల దివ్య వైభవ నిత్య పారాయణ గ్రంథం. దీనిని రచించిన వారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమాధేవో నభూతో నభవిష్యతి. భగవంతుడికి సంబంధించిన ఏ పుస్తకమైనా చదవడానికి ఎటువంటి నియమ నిబంధనలు ఉండవని నా విశ్వాసం. వయస్సుతో గాని కులంతో గాని ఏ నిమిత్తమూ లేదు. మనస్సు నిర్మలంగా శరీరం శుభ్రంగానూ ఉంటే చాలు. ఎవరైనా ఏ రీతిలోనైనా ఏ రోజైనా ఏ ప్రదేశంలోనైనా చదువుకోవచ్చు. ఆ శ్రీమన్నారాయణుని గురించి పుస్తకం చదవడానికి కావలసినది నిర్మలమైన భక్తి తప్ప మరొకటి కాదు. ఎటువంటి కఠోర నియమ నిష్టలు ఉపవాసాలు అవసరం లేదు. మొదటి కొండ కథ వృషాద్రి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసి నిత్య పూజలు అందుకుంటున్న దివ్య ప్రదేశమే తిరుమల. ఈ కొండపై అడుగు పెట్టడానికి ఎన్నో జన్మల పుణ్య ఫలం కావాలి. ఈ సృష్టిలో అతి పవిత్రమైన ప్రదేశం తిరుమలయే. శ్రీమన్నారాయణుల వారికి అత్యంత ప్రియకరమైన ప్రదేశం వెంకటాద్రి. అందుకే వైకుంఠాన్ని విడిచి మనందరినీ అనుగ్రహించడానికై భూలోకంలో ఈ వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసి నమ్మిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతూ ఉన్నారు. ఎన్నో జన్మల పుణ్య ఫలం చేతనే తిరుమల యాత్ర చేయాలనే సంకల్పం కలగదు. ఒకవేళ కలిగినా అది సఫలం కావాలంటే కోటి జన్మల పుణ్యఫలం కావాలి. శ్రీనివాసుడు కొలువై ఉన్న ఈ సప్తగిరులు సృష్టిలో అత్యంత పుణ్యప్రదమైనవి. సప్త సంఖ్య ఎంతో ప్రాధాన్యత కలది. సప్త సముద్రాలు, సప్త ఋషులు, సప్త ధాతువులు, సప్త దీపాలు, సప్త వర్ణాలు, సప్త స్వరాలు, ఇలాగా సప్త సంఖ్య ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. ఈ విధంగా సప్తగిరులు ఎంతో ప్రాధాన్యత కలిగినవై ఈ సృష్టిలో సర్వ విద్యలను, సర్వ జ్ఞాన సంపదలను, సర్వశక్తులను తమలో ఇముడ్చుకొని ఉన్నవి. మానవ శరీరంలోని సప్త చక్రాలకు ప్రతీకయే ఈ 7 కొండలు. ఒక్కొక్క కొండ ఎక్కడమంటే ఒక్కొక్క చక్రాన్ని అధిరోపించడం అని చెప్పటమే. చివరకు సహస్ర చక్రం చేరగానే శ్రీమన్నారాయణుని దివ్య దర్శన భాగ్యం కలిగి ముక్తి లభిస్తుంది. ఈ సప్తగిరులలో మొదటిదే వృషభాద్రి. పూర్వకాలంలో వృషాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి తపస్సు చేసి ఎన్నో వరాలను పొందాడు. ఆ రాక్షసుని అంతం చేయటం ఎవరికీ సాధ్యం కాలేదు. చివరకు దేవతలందరూ శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా శ్రీమన్నారాయణులు వారు వృషాసురునితో యుద్ధం చేసి అతన్ని సంహరించారు. అప్పుడు వృషాసురుని కోరిక ప్రకారం శ్రీమన్నారాయణుడు ఈ కొండ వృషాద్రిగా పిలువబడుతుందని అనుగ్రహించారు. అప్పటి నుండి ఈ పవిత్రమైన కొండ వృషాద్రిగా పిలువబడుతూ ఉన్నది. ఈ సృష్టిలో అత్యంత పవిత్రమైన ఈ వృషభాద్రిపై చేసిన ఏ పుణ్య కార్యమైనా 1000 రెట్లు అధిక ఫలం ఇవ్వగలదు. ఈ పవిత్ర తిరుమల కొండపై గోదానం చేసిన వారికి మరో జన్మ ఉండదు. భూదానం చేసిన వారికి పితృదేవతలు తరించి ఉత్తమ గతులు పొందుతారు. విద్యాదానం చేసిన వారు హయగ్రీవుని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ కొండపైన సువర్ణదానం చేసిన వారు ఇంద్ర పదవిని పొందుతారు. శ్రీలక్ష్మి శ్రీనివాసులు నిత్యం అనేక రూపాలలో విహరించే దివ్య ప్రదేశమే తిరుమల. ఈ దివ్య దంపతులకు ఎంతో ప్రీతికరమైనది కావడం చేత ఈ వెంకటాద్రి క్రీడాద్రి అని కూడా పిలువబడుచున్నది. ఈ కొండపైన కాలు పెట్టగానే ఎన్నో జన్మల పాపాలన్నీ క్షణంలో నశిస్తాయి. ఎంతటి అనారోగ్యమైనా ఈ కొండపైన కాలు పెట్టగానే తక్షణం మాయమైపోతుంది. శరీరం నూతన తేజస్సుతో నిండిపోతుంది. తిరుమల కొండ ఎక్కుతున్నప్పుడు మనకు కనబడే వృక్షాలన్నీ ఎన్నో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న మునీశ్వరులే. ఇక్కడ చెట్లుపై ఎగురుతూ విహరిస్తూ ఉన్న పక్షులన్నీ దేవతాగణమే. ఇలా పక్షి రూపంలో విహరిస్తూ స్వామి చెంతనే ఉంటూ స్వామి దర్శనానికై వస్తున్న భక్తులను చూడటం వారికెంతో ఆనందకరం.
అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు అనేక దివ్య రూపాలలో నిత్యం సంచరిస్తూ శ్రీమన్నారాయణుల వారి దర్శనార్థమై వేచిన భక్తులకు కావలసిన ఏర్పాట్లన్నీ సమకూరుస్తూ వారి యోగక్షేమాలను కనుక్కుంటూ శ్రీ స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. సర్వ వేదాల స్వరూపమే ఈ తిరుమల కొండ, సర్వజ్ఞాన స్వరూపమే ఈ వెంకటాద్రి, సర్వ ఐశ్వర్యాలకు నిలయమై విరాజిల్లుతున్నదే ఈ పవిత్ర తిరుమల కొండ. సృష్టిలోని సర్వ దేవతలకు ప్రీతికరమైనది ఈ తిరుమల కొండయే. పూర్వకాలంలో మగధ దేశంలో విశ్వనాథుడనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఇతడు ఎంతో హరిభక్తి గలవాడై నిత్యము స్వామివారి సేవలోనూ స్వామి భక్తుల సేవలోనూ కాలం గడుపుతూ ఉండేవాడు. తన తోటి మానవులలోనే కాక చుట్టూ ఉండే ప్రతి జీవిలోనూ ఆ శ్రీమన్నారాయణునే దర్శించేవాడు. విశ్వనాథునికి భార్యా పిల్లలు కూడా శ్రీనివాసునిపై ఎంతో భక్తి కలిగి ఉండేవారు. స్వామి సేవలో విశ్వనాథునికి అన్ని విధాలా సహాయం చేసేవారు. ఆ కుటుంబం అంతా స్వామి సేవలో తరిస్తూ జీవితం ఎంతో నిరాడంబరంగా గడిపేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాటి రాత్రి విశ్వనాథునికి ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో శ్రీమన్నారాయణులు వారు చతుర్భుజుడై సర్వాలంకార శోభితుడై ప్రకాశిస్తూ దర్శనమిచ్చాడు. స్వామిని ఆ విధంగా దర్శించిన విశ్వనాథుని ఆనందానికి అవధులు లేవు. ఓ స్వామి జగన్నాథ, జగన్నాయక, నీకివే నా నమస్కారములు. నీ దివ్య రూపాన్ని గాంచిన నా జన్మ ధన్యమైంది. నీ అద్భుత తేజస్సు నా కనులు తట్టుకోలేకున్నవి. సర్వలోకాలకు పూజనీయమైన నీవు నీ దర్శన భాగ్యంచే నన్ను ధన్యుణ్ణి చేశావు. ఎల్లప్పుడూ నీ సేవా భాగ్యము, నీ భక్తుల సేవా భాగ్యమును అనుగ్రహింపవలసిందిగా నా ప్రార్థన అని అన్నాడు. అప్పుడు ఆ స్వామివారు, ఓ విశ్వనాథ, నీ భక్తికి నేనెంతో సంతోషించాను. నీవు నీ కుటుంబం అంటే నాకెంతో ప్రియము. నీకొక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను, సావధానంగా వినవలసింది. నాకు ఈ సృష్టిలో 2 ప్రదేశాలు ఎంతో ప్రియమైనవి. ఒకటి వైకుంఠము, రెండవది వెంకటాద్రి. భూమండలంలో వెంకటాద్రికి మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు. మానవులకు ఎన్నో జన్మలుగా చేసిన పుణ్య ఫలితం చేతనే వెంకటాద్రిపై కాలు పెట్టే భాగ్యానికి నోచుకోరు. అలాగే మరెన్నో జన్మల పుణ్యఫలం చేతగాని ఆనంద నిలయంలోని నా దర్శనం సాధ్యం కాదు. వెంకటాద్రిపై కాలు పెట్టినంతనే ఎన్నో జన్మల పాపకర్మలన్నీ తక్షణం పటాపంచలవుతాయి. అంతటి మహిమాన్వితమైనది ఈ వెంకటాద్రి అని చెప్పి మరలా ఇలా చెప్పసాగారు. ఓ విశ్వనాథ, నాకు అత్యంత ప్రియభక్తుడవైన నీకు ఒక వరం అనుగ్రహిస్తున్నాను. నీవు రేపే బయలుదేరి వెంకటాద్రి వెళ్ళవలసింది. ఆ కొండపై కాలు పెట్టినప్పటి నుంచి 7 కొండలు ఎక్కి ఆనంద నిలయంలో నన్ను దర్శించేటంతటి వరకు నీకు దివ్య దృష్టిని అనుగ్రహిస్తున్నాను. ఆ దివ్య దృష్టితో నీకు సర్వ విషయాలు గోచరమవుతాయి. అక్కడ పక్షులు, సర్వ జంతుజాలము మాట్లాడుకునే మాటలన్నీ నీకు అర్థమవుతాయి. అలాగే వాటి పూర్వజన్మ వృత్తాంతములన్నీ నీ కంటి ముందు కనిపిస్తాయి. ఆ కొండపై నిత్యం అదృశ్య రూపంలో సంచరించే దివ్య పురుషులెందరో నీకు దర్శనమిస్తారు. ఆ విధంగా అన్ని విషయాలను గమనిస్తూ నీవు సప్తగిరులను ఎక్కి నన్ను దర్శించుకోవలసింది. ఆ దర్శనంచే నీవు నీ భార్యా పిల్లలు జీవించినంత కాలం సుఖంగా జీవించి చివర ముక్తిని పొందుతారు అని అంతర్ధానమయ్యారు శ్రీనివాసుడు. మెలకువ వచ్చి విశ్వనాథునికి ఆనందానికి అంతులేదు. భార్యా పిల్లలతో ఈ విషయమై చెప్పారు. వారు కూడా ఎంతో సంతోషపడ్డారు. స్వామి తమపై చూపిన అనుగ్రహానికి ఎంతో ఆనందపడ్డారు. ఆ మరునాడే స్వామి ఆదేశించినట్లుగా విశ్వనాథుడు వెంకటాద్రికి ప్రయాణమై బయలుదేరారు. రోజంతా ప్రయాణం చేసి రాత్రికి ఒక సత్రంలో విశ్రమించారు. భోజనాలు అయిన తర్వాత ఆ సత్రంలో ఉన్న వారందరికీ శ్రీనివాసుని దివ్య లీలను
అద్భుతంగా వర్ణిస్తూ చెప్పారు. అది విని వారందరూ ఎంతో సంతోషపడ్డారు. వారిలో కొందరు విశ్వనాథుడు వెంకటాద్రికి స్వామివారి దర్శనార్థం వెళ్తున్నాడని తెలుసుకొని అతనితో తాము కూడా వస్తామని అర్థించారు. అందుకు విశ్వనాథుడు సరేనని అన్నాడు. కొంతసేపటికి అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఉదయం లేచిన తర్వాత విశ్వనాథునితో పాటు మరొక 10 మంది కూడా వెంకటాద్రికి ప్రయాణమయ్యారు. అందరూ కలిసి శ్రీమన్నారాయణుని లీలలను తలుచుకుంటూ గ్రామాలు దాటుకుంటూ మిట్ట మధ్యాహ్నానికి రామాపురం అనే గ్రామం చేరుకున్నారు. అక్కడ గ్రామంలో ప్రజలందరూ ఏదో విచారంలో ఉన్నట్లు కనిపించింది. వారిలో ఒకరిని ఇదే విషయమై విచారించగా ఆ గ్రామ జమీందారు నరసయ్యకు అనారోగ్యంగా ఉందని తెలిసింది. నరసయ్య ఎంతో మంచివాడని, ప్రజలందరితో ఎంతో ఆసరాగా ఉంటూ ఎంతో సహాయం చేసేవాడని అందరూ చెప్పారు. విశ్వనాథుడు తన తోటి వారితో కలిసి ఆ జమీందారు ఇంటికి వెళ్ళాడు. జమీందారు నరసయ్య మంచంలో పడుకుని ఉన్నాడు. నరసయ్య దగ్గరకు వెళ్ళి విశ్వనాథుడు తాను వెంకటాద్రి వెళ్తున్నానని, మళ్ళీ మార్గమధ్యలో ఈ గ్రామం కనబడితే ఆగానని అన్నాడు. విశ్వనాథుడు ఆ మాట చెప్పగానే జమీందారుకి ఏదో విషయం గుర్తుకు వచ్చింది. తాను సుమారు 5 సంవత్సరాల క్రితం వెంకటాద్రికి వస్తానని, స్వామిని దర్శిస్తానని మొక్కుకొని ప్రతి సంవత్సరం వాయిదా వేస్తూ ఇప్పటి వరకు వెళ్ళలేదని జమీందారు విశ్వనాథునితో ఈ విషయం చెప్పాడు. అప్పుడు విశ్వనాథుడు జమీందారుతో ఒకసారి మనస్సులో స్వామిని ప్రార్థించి తాను వెంటనే స్వామి దర్శనానికి వస్తానని ప్రార్థించమని అన్నాడు. జమీందారు ఆ విధంగానే స్వామిని మనస్సులో పరిపరి విధాలు ప్రార్థించి ఈ జబ్బు నయమైతే వెంటనే తిరుమల వస్తానని స్వామిని వేడుకున్నాడు. స్వామి, మీరెవరో సాక్షాత్తు ఆ స్వామివారిలాగే అనిపిస్తున్నారు. దైవం మానుష రూపేనా అని అంటారు కదా, మిమ్మల్ని చూస్తే అది నిజం అనిపిస్తుంది. మీ రాక వలనే నా అనారోగ్యం తొలగిపోయింది. నేను కూడా మీతో తిరుమల యాత్ర చేస్తాను. దయచేసి మీ బృందంలో నన్ను కూడా కలుపుకోవలసింది అని అన్నాడు. అప్పుడు విశ్వనాథుడు అందులకు ఒప్పుకొని ఆ రాత్రి అక్కడే విశ్రమించాడు. తెల్లవారుగానే అందరూ కలిసి తిరిగి తమ యాత్ర ప్రారంభించారు. అప్పుడు విశ్వనాథుడు ఆ బృందంతో ఇలా చెప్పసాగారు. ఓ ప్రియ భక్తులారా, శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. ఆ స్వామి ఈ సృష్టిలో అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అనే సంశయం అక్కర్లేదు. ఒకే కాలంలో అన్ని ప్రదేశాలలో వ్యాపించి ఉన్నది ఆ స్వామియే. ఆ స్వామిని ఆరాధించిన వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. శ్రీనివాసుడు అత్యంత కరుణామయుడు. తన భక్తులు చేసే చిన్న సేవలకే మురిసిపోతాడు. కేవలం ఒక తులసీదళంతో పూజించిన అష్టైశ్వర్యాలను, సర్వభాగ్యాలను అనుగ్రహిస్తాడు. ఆర్తితో పిలిస్తే తక్షణమే పలికే అమృతమూర్తి ఆ శ్రీనివాసుడు. ఆ స్వామికి తన భక్తులంటే ఎంతో ప్రేమ. తన భక్తులకు చిన్న ఆపద కలిగినా అది తనకే కలిగినట్లు భావిస్తాడు. విలవిలలాడిపోతాడు. ఆ భక్తునికి తక్షణం ఆ ఆపద నుంచి రక్షించే వరకు ఎంతో ఆరాటపడతాడు. అంతటి అమృతమూర్తి ఆ శ్రీనివాసుడు అని చెప్పాడు విశ్వనాథుడు. అప్పుడు ఆ బృందంలోని రామశాస్త్రి అనే భక్తుడు విశ్వనాథునితో ఇలా అన్నాడు. స్వామి, ఆ శ్రీమన్నారాయణుని గుణగణాలను వింటుంటే ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది. మనస్సు, శరీరం ఎంతో ఆనందంతో నిండిపోతుంది. ఆ స్వామి అమృత తత్వాన్ని వింటుంటే ఒళ్ళంతా పులకరించిపోతుంది. తమరు ఆ స్వామిని గురించి చెప్తున్న దానిలో ఒక్క అక్షరం కూడా వదలకుండా వినాలని అనిపిస్తుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న విశ్వనాథుడు బృందంతో ఇలా చెప్పసాగాడు. రామశాస్త్రి గారు చెప్పిన దాంట్లో ఎంతో సత్యమున్నది. శ్రీమన్నారాయణుని గుణగణాలు వింటుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. వింటుంటే మీకే అంత సంతోషంగా ఉంటే ఇంకా అవి చెప్తున్న నాకెంత ఆనందంగా ఉంటుందో మాటలలో వర్ణించలేను. ఈ సృష్టిలోని సకల జీవులన్నిటిలోనూ అంతర్యామి స్వరూపంలో ఉన్న పరబ్రహ్మమూర్తి ఆ శ్రీమన్నారాయణుడే. ఆ స్వామియే తిరుమలలో వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసి మనందరినీ అనుగ్రహిస్తున్నాడు. నమ్ముకున్న వారికి సర్వం అనుగ్రహించే అమృతమూర్తి ఆ శ్రీనివాసుడు. స్వామి అనుగ్రహం పొందడం కోసం ఏ కఠోర యాగాలు, యజ్ఞాలు అవసరం లేదు. ఎంతో నియమనిష్టలతో ఆచరించే ఏ పూజలు అక్కర్లేదు. కేవలం ఒక్కసారైనా ఆర్తితో పిలిస్తే
తక్షణం వచ్చి తన భక్తుని ఆదుకునే అమృతమూర్తి ఆ శ్రీనివాసుడు అని చెప్పారు విశ్వనాథుడు. ఆ శ్రీమన్నారాయణులు వారి లీలలు వింటూ అందరూ సాయంకాలానికి సింగమపల్లె అనే గ్రామానికి చేరుకున్నారు. ఆ రాత్రికి అక్కడే విశ్రమించి తిరిగి తెల్లవారుజామునే లేచి ప్రయాణం కొనసాగించారు. ఇలా కొన్ని రోజులు ప్రయాణం తర్వాత అందరూ వెంకటాద్రి సమీపానికి చేరుకున్నారు. సప్తగిరులలో మొదటి కొండ పాదాల వద్దకు రాగానే అందరూ ఒక్కసారి శ్రీ స్వామివారిని మనస్సులో ప్రార్థించారు. అనంతరం కొండెక్కడం ప్రారంభించారు. అయితే విశ్వనాథునికి మాత్రం ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. వెంకటాద్రి స్థానంలో ఓ మహాసర్పం చుట్టలు చుట్టలుగా శరీరాన్ని చుట్టుకొని కనిపించింది. విశ్వనాథునికి ఆశ్చర్యం వేసింది. ఎదురుగా కొండ బదులు ఈ సర్పరాజం కనిపించడం ఏమిటి అని ఎంతో ఆశ్చర్యపోయాడు. మిగిలిన వారందరూ మాత్రం మామూలుగా కొండ ఎక్కినట్లు ఎక్కి వెళ్ళిపోతున్నారు. తాను మాత్రం ఆ సర్పంపై అడుగు పెట్టలేకపోతున్నాడు. అప్పుడు విశ్వనాథునికి శ్రీమన్నారాయణులు వారి మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ కొండపై కాలు పెట్టినప్పటి నుంచి తనకు దివ్య దృష్టిని ప్రసాదిస్తానని స్వామి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ఆహా, అందుకే కాబోలు దూరం నుంచి కొండలుగా కనిపించినప్పటికీ దగ్గరకు వచ్చి మొదటి అడుగు పెట్టగానే సర్పాకారంలో కనిపించింది. ఈ విధంగా మనస్సులో తలుస్తుండగానే విశ్వనాథునికి ఆ సర్పం ఆదిశేషునిగా గ్రహింపు కలిగింది. ఆహా, ఆదిశేష, నీపై కాలు పెడుతున్నందుకు నన్ను క్షమించవలసింది. శ్రీమన్నారాయణులు వారికి ఆప్తుడువు, ప్రథమ భక్తుడువు అయిన నీపై కాలు మోపడం మహానేరం. సామాన్య కొండ రూపంలో దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించవలసింది. నీపై కాలు మోపుతున్నందుకు నన్ను క్షమించవలసింది. ఇంతటి ఘోర పాపం నేను చేస్తున్నప్పటికీ వెళ్తున్నది శ్రీమన్నారాయణులు వారి దర్శనార్థం కాబట్టి నా తప్పును క్షమించవలసిందిగా వేడుకుంటున్నాను అని ప్రార్థించాడు. అప్పుడు ఆదిశేషుడు విశ్వనాథుని స్వామివారి ప్రియభక్తునిగా గ్రహించి సామాన్య కొండ రూపంలో దర్శనమిచ్చాడు. విశ్వనాథుడు మనస్సులోనే ఆదిశేషునికి శ్రీమన్నారాయణులు వారికి నమస్కరించి కొండ ఎక్కడం ప్రారంభించాడు. కొండ ఎక్కుతున్న విశ్వనాథునికి అనేక అద్భుత దృశ్యాలు గోచరించాయి. ఎంత దివ్య తేజస్సుతో ప్రకాశిస్తుంది తిరుమల కొండ! చక్కటి సెలయేర్లు, చామంతి, సంపెంగ, జాజులు, మల్లెలు, మందారాలు, ఇలా రకరకాలు రంగురంగులైన పూల మొక్కలతో ఎంతో అందంగా ఉంది ప్రకృతి. మామిడి, నారింజ, జామి, దానిమ్మ, సపోటా, ఇలా ఎన్నో చక్కటి మధురమైన ఫలవృక్షాలు కనిపించాయి. ఆ చెట్లుపై ఎన్నో రంగురంగుల ఈకలతో అందమైన పక్షులు కిలకిలరావాలు మనస్సును ఏదో అద్భుత లోకాలకు తీసుకువెళ్తున్నాయి. అలా నడుస్తూ విశ్వనాథునికి దూరంగా చెట్ల మధ్యలో నుంచి దివ్య తేజస్సు కనిపించసాగింది. ఎంతో శక్తివంతమైన కాంతి ఆ ప్రదేశమంతా ఆవరించి ఉంది. దగ్గరకు వస్తున్న కొద్దీ ఆ కాంతి ఇంకా ఎక్కువ కాసాగింది. ఆ తేజస్సుకు కనులు తట్టుకోలేక మూతబడ్డాయి. ఏమిటి అద్భుతం! ఎందుకింత దివ్య తేజస్సు ఇక్కడ కనిపిస్తుంది అని మనసులో శ్రీనివాసుని తలుచుకొని ప్రార్థించి కనులు తెరిచి చూసేసరికి అక్కడ కనిపించిన అద్భుత దృశ్యం చూసి విశ్వనాథునికి నోట మాట రాలేదు. ఆ ప్రదేశంలో సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి వారు ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్నారు. కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్న ఆ స్వామిని చూసి ఒక్కసారి నమస్కరించాడు. పవనపుత్రుడు దీర్ఘమైన ధ్యానంలో మునిగి ఉన్నాడు. ఆ స్వామి శరీరం నుండి వస్తున్న అద్భుతమైన తేజస్సు ఆ ప్రదేశమంతా ఎంతో కాంతివంతమై ప్రకాశిస్తుంది. ఆ దృశ్యం చూసిన విశ్వనాథునికి నోట మాట రాలేదు. ఆ స్వామి దర్శనం ఈ పవిత్ర తిరుమల కొండపై కలగడం తన పూర్వజన్మ భాగ్యంగా తలిచాడు. అక్కడ నుంచి ముందుకు కదలబుద్ధి కావటం లేదు. కాసేపు ఆ ప్రదేశంలోనే కూర్చుందామని తలచాడు. నేలంతా ఎండిన ఆకులతో నిండి ఉంది. ఏ ఆకు మీద కాలు వేస్తే ఆ శబ్దానికి స్వామికి ధ్యానభంగం కలుగుతుందేమోనని జాగ్రత్తగా ఏమాత్రం శబ్దం రాకుండా ఊపిరి బిగబట్టి ఒక ప్రదేశంలో ఒక పెద్ద బండ కనబడగానే దానిపై కూర్చున్నాడు. కనులు మూసుకొని ఆ హనుమంతుడినే ధ్యానం చేయసాగాడు. ఆ విధంగా ధ్యానం చేస్తున్నప్పుడు విశ్వనాథుని శరీరం
శరీరమంతా ఎంతో తేలికగా అనిపించింది. ఏదో దివ్య లోకాలలో తేలుతున్నట్లు భావన కలిగింది. సాక్షాత్తు మారుతియే అక్కడ ధ్యానముద్రలో ఉండటం చేత ఆ ప్రదేశమంతా దివ్య తరంగాలలో నిండి ఉన్నది. ఇలా కనులు మూసుకొని దీక్షగా పవనపుత్రునికి ఎక్కడ భంగం కలుగుతుందో అని భావిస్తూ విశ్వనాథునికి ఎవరో పిలిచినట్లు అయింది. నెమ్మదిగా కనులు తెరవగా శ్రీ ఆంజనేయ స్వామి కనులు తెరిచి తనను విశ్వనాథ కుశలమా అని పిలవడం వినిపించింది. అంతే. ఆ పిలుపుకు విశ్వనాథునికి తనువు పులకరించిపోయింది. స్వామి ఆంజనేయ మహానుభావ, నీకివే నా నమస్కారములు. ఎన్నో జన్మల తపఫలం చేతనే గాని, ఎన్నో పూజల ఫలితంగా గాని, ఎన్నో యజ్ఞ యాగాదుల వలన గాని సాధ్యం కాని నీ దివ్యమైన దర్శన భాగ్యం నాకు అనుగ్రహించినందుకు నేనెంతో ధన్యుణ్ణి అయ్యాను స్వామి. నిన్ను మించిన అదృష్టవంతులు మరెవరు ఉంటారు తండ్రి? నన్ను కరుణించి నీ దర్శన భాగ్యాన్ని, అది ఈ తిరుమల కొండపై అనుగ్రహించినందుకు నా ఆనందానికి ఎల్లలు లేవు తండ్రి. స్వామి నీకు జయమగుగాక. అల్పుడునైన నేను నీ ధ్యానాన్ని భంగపరిచినందుకు నన్ను క్షమించండి తండ్రి అని వేడుకున్నాడు. అప్పుడు హనుమంతుల వారు విశ్వనాథునితో ఇలా అన్నారు. ఓ విశ్వనాథ, నీవు శ్రీనివాసునికి ప్రియభక్తుడువు. ఈ శ్రీనివాసుడు ఎవరనుకున్నావు? త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుల వారే ఇక్కడ ఈ కొండపై శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసి నిత్య పూజలను అందుకుంటున్నారు. నాకు ఈ తిరుమల అంటే ఎంతో ప్రేమ. నా స్వామి నివసించే ఈ కొండపైన నేనెప్పుడు అనేక దివ్య రూపాలలో సంచరిస్తూ ఉంటాను. నీకు మరొక దివ్య రహస్యం తెలియపరుస్తున్నాను, సావధానంగా విను. ఎందరో భక్తులు నన్ను నిత్యం ఎన్నో విధాల ఆరాధిస్తూ ఉంటారు. నా దర్శనం కోసం వీరందరూ ఎంతో ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. రామాయణం ఎక్కడ పారాయణం జరుగుతున్నా అక్కడ నేను తప్పక ఉంటానని అందరికీ తెలిసినదే కదా. అయితే ఆ ప్రదేశాలన్నిటిలోనూ నేను దివ్య రూపంలో ఉండి సామాన్య భక్తులకు కనిపించను. అయితే ఈ తిరుమల కొండపై నేను నా భక్తులకు ఏదో ఒక దివ్య రూపంలో దర్శనమిస్తూ ఉంటాను. నన్నే పూర్తిగా కొలిచేవారికి, జీవితాన్ని ధర్మపథంలో గడిపేవారికి ఈ తిరుమల కొండపై నా దర్శన భాగ్యం అతి సులభం. అయితే కలియుగంలో మానవులకు దైవతా దర్శనం దుర్లభం కాబట్టి వేరే రూపాలలో దర్శనమిస్తూ ఉంటాను అని ఇంకా ఇలా చెప్పసాగారు. అదిగో ఆ మెట్లు ఎక్కుతున్న వ్యక్తిని గమనించు. ఆ భక్తునికి నేనంటే ఎంతో భక్తి. నిత్యం నా స్వామి అయిన శ్రీనివాసుని నన్ను ఎంతో భక్తి ప్రపత్తులతో కొలుస్తూ ఉంటాడు. అతనికి నా దర్శన భాగ్యం కలిగిస్తాను చూడు అని అన్నాడు. ఇలా చెప్పి వెంటనే ఒక చిన్న వానర రూపం ధరించి ఆ భక్తునికి కనబడేలాగా పక్కన ఉన్న చెట్లపై ఒక దాని నుంచి మరొక దానిపై దూకసాగాడు. అలజడి గమనించిన ఆ భక్తుడు తలపైకి ఎత్తి వానర రూపంలో ఉన్న ఆంజనేయుని చూశాడు. ఒక్కసారి ఆనందపడి ముందుకు సాగాడు. ఇలా అయితే వెంటనే హనుమంతుల వారు తిరిగి విశ్వనాథుని ఎదురుగా ప్రత్యక్షమై ఇలా అన్నారు. చూసావా విశ్వనాథ, నా భక్తునికి నా దర్శన భాగ్యం కలిగించాను. అతని పాపాలన్నీ ఇప్పటితో పటాపంచలయ్యాయి. కొండ ఎక్కి శ్రీనివాసుని దర్శనంతో అతనికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి అని అన్నారు. అప్పుడు విశ్వనాథుడు, స్వామి నీకివే నా నమస్కారములు. ఎంతో అల్పుడనైన నన్ను నీ వింతగా కరుణించడం నా పూర్వజన్మ సుకృతం. నా యాత్ర సఫలమై శ్రీనివాసుని దర్శన భాగ్యం సులభతరమయ్యేలాగా అనుగ్రహించవలసింది అని అన్నాడు. అప్పుడు ఆంజనేయుల వారు, విశ్వనాథ, నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా నీవు స్వామివారికి ప్రియమైన భక్తుడవు. నీకు స్వామి చక్కటి దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తారు. తిరిగి నీ నడక సాగించవలసింది అని చెప్పి హనుమంతుల వారు తిరిగి ధ్యానముద్రలోనికి వెళ్ళిపోయారు. విశ్వనాథుడు ఆ స్వామికి నమస్కరించి తన నడక కొనసాగించారు. అనంతకోటి జన్మల నుంచి మూట కట్టుకున్న పాపాలన్నిటినీ కేవలం నామస్మరణ చేతనే హరించి వేసే పరమ దయాకర మూర్తి శ్రీమన్నారాయణుడు వెంకటాద్రిపై శ్రీనివాసుని
శ్రీనివాసునిగా వెలిసి శ్రీమన్నారాయణుని మనసారా కొలిచిన వారికి సర్వ సౌభాగ్యాలను తక్షణమే అనుగ్రహిస్తాడు. ఆర్తితో ఒక కోరిక కోరితే మనం కోరని మరో 10 కోరికలను తీరుస్తాడు. చుట్టూ ఉన్న అద్భుతమైన ప్రకృతి సంపదను ఆస్వాదిస్తూ కొండ ఎక్కసాగాడు విశ్వనాథుడు. ఒకచోట చెక్కని మామిడి పళ్ళు చెట్లు కనిపించాయి. ఆహా, ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ చెట్లు! ఈ పళ్ళు ఇంకెంత మధురంగా ఉంటాయో అని తలుస్తూ ఉండగా ఒక చెట్టు నుంచి 2 పళ్ళు రాలి సరిగ్గా విశ్వనాథుని ఎదుట పడ్డాయి. ఎంతో ఆశ్చర్యంగా అంత ఎత్తు నుంచి ఎంతో ముగ్గిన ఆ పళ్ళు పడినప్పటికీ ఏమాత్రం విడిపోకుండా ఉన్నాయి. వెంటనే ఆ రెండిటిని చేతిలో తీసుకొని కనులు కద్దుకొని శ్రీనివాసుని మహాప్రసాదంగా భావించి ఆరగించాడు. ఇంతటి మధురమైన మామిడి పళ్ళు తానెప్పుడూ తినలేదు. ఎంత మధురంగా ఉన్నవి ఈ పళ్ళు అని అనుకున్నాడు. అసలు విషయం ఏంటంటే విశ్వనాథునికి కొద్దిగా ఆకలిగా ఉందని గ్రహించిన వాయుదేవుడు చేసిన మాయ అది. అష్టదిక్పాలకులు నవగ్రహ దేవతలకు స్వామి ఆ శ్రీనివాసుడే కదా. ఆ స్వామి దర్శనార్థం వచ్చే భక్తులు అంటే వీరందరికీ ఎంతో ప్రియం. అందుకే వాయుదేవుడే ఆ 2 పళ్ళును విశ్వనాథుని ఎదుట పడేలా చేశాడు. సాక్షాత్తు వాయుదేవునిచే అనుగ్రహించబడ్డ ఆ ఫలాలు మరింత మధురంగా ఉండటంలో ఆశ్చర్యమే ఉంది. మామిడి పళ్ళును ఆరగించిన విశ్వనాథుడు అక్కడే ఆ మామిడి చెట్టు కిందనే కాసేపు విశ్రమించాడు. ఇంతలో 2 ఉడతలు ఒకదానికి ఒకటి తరుముకుంటూ తన కాలిపై నుంచి ఇటు నుంచి అటు దూకుతూ వెళ్ళాయి. ఆహా, ఎంత ముచ్చటగా ఉన్నాయి ఈ జంట ఉడతలు అని తలుస్తూ ఉండగా ఆ 2 తిరిగి అటు నుంచి ఇటువైపు పరిగెత్తాయి. ఆ ఉడతల జంటను చూసి ముచ్చట పడుతున్న విశ్వనాథునికి ఒక్కసారిగా మనస్సులో ఏదో స్ఫురించింది. ఈ శ్రీనివాసుని అనుగ్రహంతో దివ్య దృష్టి కలిగిన విశ్వనాథునికి ఈ ఉడతల పూర్వజన్మ ఒక్కసారిగా అవగతమయ్యింది. ఆ 2 కిందటి జన్మలో రామాచారి కృష్ణవేణి అనే వైష్ణవ దంపతులు కళింగ దేశంలో ఒక చిన్న పల్లెటూరులో సద్బ్రాహ్మణ వంశంలో జన్మించిన వారు. శ్రీమన్నారాయణుని భక్తులు. రామాచారి ఆ ఊరిలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహిస్తూ ఉండేవాడు. భార్య కృష్ణవేణి భర్తకు అన్ని విధాలా సహకరిస్తూ ఆలయ ప్రాంగణంలో అనేక పూల మొక్కలను పెంచుతూ పూచిన పూలను మాలలుగా కట్టి స్వామికి ఎంతో అద్భుతంగా అలంకరించేది. కొంతకాలానికి వారికి 2 కవల పిల్లలు కలిగారు. వారికి ఆ దంపతులకు రామకృష్ణులని నామకరణం చేశారు. పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారై విద్యాభ్యాసానికి వెళ్లే వయసు వచ్చింది. రామాచారి దంపతులు వారికి ఒక ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు. పిల్లలు పెద్దవారవటంతో కుటుంబ ఖర్చులు కొద్దిగా పెరగసాగాయి. ఆ ఖర్చులు తట్టుకోవడం రామాచారికి కష్టమైంది. ఆలయ ధర్మకర్త మండలి వారు నెల నెల ఇచ్చే జీతం ఇల్లు గడపడానికే సరిపోవడం లేదు. ఇలా ఉండగా ఒకరోజు రామాచారికి తాను ఆ స్వామికి ఎంతో సేవ చేస్తున్నాడు కదా, స్వామికి వచ్చే కానుకలలో తాను కొంచెం తీసుకుంటే తప్పేముంటుంది అని తోచింది. హారతి పళ్ళులో భక్తులు వేసే సొమ్మును రోజు హుండీలో సమర్పించే అలవాటు గల రామాచారి అందులో నుంచి కొద్ది సొమ్మును తీసి విడిగా పెట్టడం ప్రారంభించాడు. ఈ విషయం కృష్ణవేణికి అంతగా నచ్చలేదు. కానీ భర్త మాటకు ఎదురు చెప్పలేకపోయింది. రోజో రాత్రి పవలింపు సేవలో తన భర్త చేస్తున్న అపరాధానికి క్షమించమని స్వామిని ప్రార్థించింది. రోజులు ఇలా గడుస్తుండగా హారతి పళ్ళులో సొమ్ము పక్కన పెడుతున్న రామాచారి ఇంకొద్దిగా ఎక్కువ తీసుకుంటే తప్పేమిటి అనే ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే మరునాటి నుంచి సొమ్ము కొంచెం కొంచెం ఎక్కువ తీసుకోసాగాడు. ఒకనాడు హారతి పళ్ళులో వచ్చిన సొమ్మంతా తానే తీసుకొని రాత్రి అయిన తర్వాత పంచకు ముడి కట్టుకొని ఇంటికి తీసుకువచ్చాడు. ఆ రాత్రి రామాచారికి సరిగ్గా నిద్ర పట్టలేదు. చివరకు తెల్లవారుజామున కొంచెం కునుకు పట్టింది. ఆ కునుకులో రామాచారికి ఒక కల వచ్చింది. ఆ కలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రత్యక్షమై రామాచారితో ఇలా అన్నారు: ఓ రామాచారి, ఎన్నో రోజులుగా నీవు చేస్తున్న పనిని నేను గమనిస్తూనే ఉన్నాను.
కొద్ది కొద్దిగా అపహరిస్తున్న నీవు ఈరోజు పూర్తిగా అపహరించావు. ఇక ముందు ఏమి చేయగలవో దురాశ ఎంతటి వారినైనా దుఃఖాల పాలు చేస్తుంది. నీవు చేసిన ఈ పాపానికి వచ్చే జన్మలో మీ దంపతులిద్దరూ 2 ఉడతలుగా జన్మిస్తారు అని శపించాడు. అప్పుడు రామాచారి ఎంతో బాధపడి, స్వామి, ఆర్తజన రక్షక, మా తప్పును క్షమించవలసింది. ఏదో సంసారం గడవక కక్కుర్తి పడ్డాను. దయచేసి మమ్మల్ని క్షమించి అనుగ్రహించవలసిందని పరిపరి విధాలుగా వేడుకున్నాడు. అప్పుడు కరుణామయుడైన ఆ స్వామి కరుణించి రామాచారితో ఇలా అన్నాడు. ఓ రామాచారి, నీ బాధ నాకు అర్థమైంది. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే. కొద్దిగా చేసినా ఎక్కువగా చేసిన అపరాధం కాకుండా పోదు. మీరు ఉడతలుగా జన్మించక తప్పదు. కానీ నా ప్రియ భక్తులు అవడం చేత మీ ఇద్దరు ఉడతలుగా తిరుమల కొండపై జన్మించేలా అనుగ్రహిస్తున్నాను. కానీ చేసిన తప్పు కారణంగా మీరు తిరుమలలో ఉన్నప్పటికీ ఆనంద నిలయంలోనికి ప్రవేశించి మీరు నన్ను దర్శనం చేసుకోలేరు. ఆలయ ఉత్సవాలలో నేను శ్రీదేవి భూదేవి సమేతుడనై మాడ వీధులలో ఊరేగుతున్నప్పుడు నన్ను మీరు దర్శించుకుంటారు. ఆ విధంగా నా దర్శనం మీకు లభిస్తుంది. అటు తర్వాత జన్మలో తిరిగి మానవులుగా జన్మించి నన్ను సేవిస్తారు అని సెలవిచ్చి అంతర్ధానమయ్యారు శ్రీ స్వామివారు. వెంటనే మెలకువ వచ్చి రామాచారి భార్యకు ఈ సంగతి చెప్పాడు. ఆ దంపతులిద్దరూ జరిగిన దానికి ఎంతో బాధపడి స్వామి ఆగ్రహానికి గురి అయినామని గ్రహించి జరిగిన అపరాధానికి ఎంతో పశ్చాత్తాపపడ్డారు. తెల్లవారుగానే ఇద్దరు గుడికి వెళ్ళి స్వామి ఎదుట నుంచొని చెంపలు వేసుకొని తమ తప్పు క్షమించమని వేడుకుంటూ ఇంకెప్పుడు ఇటువంటి అపరాధం చేయమని ప్రాధేయపడ్డారు. ఆ రోజు నుంచి తమ శేష జీవితమంతా స్వామిని సేవిస్తూ ఎటువంటి అపరాధాలు చేయకుండా ఎంతో జాగ్రత్తగా వారి జీవితం గడిపారు. ఈ విధంగా ఆ ఉడతలు పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకున్నవాడై విశ్వనాథుడు తిరిగి తన నడక ప్రారంభించాడు. ఆహా, ఈ తిరుమల ఎంతటి అద్భుతాలకు నిలయమో కదా అని తలిచాడు. శ్రీ వెంకటేశ్వరుని మనస్సులో ప్రార్థించి తనకు దివ్య దృష్టిని ప్రసాదించినందుకు ఎంతో సంతోషపడ్డాడు. భక్తులకు ఏమి కావాలో తెలుసుకొని అన్ని అనుగ్రహించే ఆనంద నిలయుడు మన చెంత ఉండగా మనకింక భయమేలా? ఓ శ్రీ వెంకటేశ్వర, నీ కీర్తి చతుర్దశ భువనములయందు వ్యాపించియున్నది. ముక్కోటి దేవతలు నీ అనుగ్రహముకై ఎదురుచూచుచూ ఉన్నారు తండ్రి. నీవు భక్త వత్సలుడవు. నీవు కళ్యాణ గుణ విశిష్ట దివ్య మంగళ విగ్రహ రూపుడవు, జ్ఞాన స్వరూపుడవు, అర్చింపదగిన వారలచే అర్చింపదగిన వాడవు. ఓ శ్రీనివాస, నీ నామ సంకీర్తనం వలన కలిగిడి ఆనందము, యజ్ఞము, తపస్సు, దానము, తీర్థయాత్రలు వంటి పుణ్య కార్యముల వలన లభించడి ఆనందము కంటే 1000 రెట్లు స్వామి. ఓ పురుషోత్తమ, నీకివే మా నమస్కారములు. శ్రీమన్నారాయణుల వారికి భక్త వాత్సల్యతను తలుచుకుంటూ మొదటి కొండ ఎక్కడం పూర్తి చేశాడు విశ్వనాథుడు. రెండవ కొండపై కాలు పెట్టి శ్రీనివాసుని మనస్సులో ప్రార్థించి ఆదిశేషునిపై కాలు పెడుతున్నందుకు క్షమించవలసిందిగా దించి నమస్కరించాడు. శ్రేయః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మొదటి కొండ కథైన వృషాద్రి కథ ఇది. మళ్ళీ రెండవ కొండ అయిన వృషభాద్రి కథతో కలుసుకుందాం. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ, జై గోవింద, జై శ్రీరామ్.